హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ చిరుప్రియ లాగ్స్. ఇప్పుడైతే మనం హెల్తీగా రాగి సంగటి అయితే ఎలా చేసుకోవాలో చూద్దామండి. మన హెల్త్కి ఎంతో మేలు చేసే రాగి పిండిలు అయితే ఐరన్, కాల్షియం, ప్రోటీన్లు, ఫైబర్ అయితే పుష్కలంగా ఉంటాయండి. అలాగే మన రోజువారీ డైట్లో మన రాగి పిండిని యూస్ చేసుకోవడం వల్ల మన ఎముకలు అయితే స్ట్రాంగ్గా మారుతాయి. ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దామండి. ముందుగా ఒక గ్లాస్ నిండా బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి 1:5 రేషియోలో నీళ్ళైతే పోసుకొని ఒక అరగంట పక్కన పెట్టుకోవాలండి. బియ్యం అయితే బాగా నానుతాయి. ఒక అరగంట తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టుకొని అన్నం అయితే మెత్తగా ఉడికించుకోవాలండి. అన్నం మెత్తగా ఉడికిన తర్వాత గరిటెతో అయితే మెత్తగా స్మాష్ చేసుకోవాలండి. మనం ఏ గ్లాస్ అయితే రైస్ తీసుకుంటామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ నిండా రాగి పిండి అయితే తీసుకొని పల్చగా వేసుకొని అట్లా స్ప్రెడ్ చేసుకొని మూత అయితే పెట్టుకోవాలండి. అప్పుడే కలపకూడదు. మూత పెట్టుకొని కాసేపు ఉడికిన తర్వాత మూత తీసి పప్పు మ్యాష్ చేసుకుంటాం కదండి, దాంతో అయితే మెత్తగా మ్యాష్ చేసుకోవాలండి. మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత స్టవ్ని సిమ్లో ఉంచుకొని ఒక 5 మినిట్స్ అయితే సిమ్లోనే పెట్టుకోవాలండి, అడుగు మాడకుండా. అంతేనండి, వేడివేడి రాగి సంగటి అయితే రెడీ అండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. స్ట్రక్చర్ అయితే బాగా వచ్చిందండి, గట్టిగా అట్లా వీడియో చూపించిన విధంగా రావాలండి.